వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్ అండ్ నమస్తే. థ్యాంక్ యూ నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ లెట్స్ బ్యాక్ టు ద వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే, ఇంకా నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ చూశారు కదా. బిగ్ బాస్ అందరికి గొడవలు పెట్టడానికి చాలా ట్రై చేశాడు. సో పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అలా ట్రై చేసిన వాళ్ళు ఎవరు అయితే రైవల్ రేస్ అవుతారో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ మోస్ట్ తనుజ వర్సెస్ కళ్యాణ్. ఇది పాసిబుల్ అవుతుందా అంటే 99% ఇది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు దాకా నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా సార్. నీ ఉద్దేశం నాకు అర్థమవుతాం. బిగ్ బాస్ చాలా ట్రై చేశాడు తనుజకి ఎవరొకరిని ఆపోజిట్ లో తీసుకొద్దామని చెప్పేసి. అదే తన ఫ్రెండ్ కళ్యాణ్ అయితే ఎందుకు కాకూడదు అని చెప్పేసి చాలా ట్రై చేసిండు. కళ్యాణ్ లాస్ట్ టైం కెప్టెన్సీ అవ్వడానికి చాలా ఫాల్ గేమ్ ఆడాడు అని చెప్పేసి ప్రూఫ్ తో బయట పెట్టినా గానీ అసలు తనకి ఫేవర్ గా మాట్లాడింది తనుజ. అండ్ నిన్న కూడా చూసుకుంటే మనం తనుజని అసలు ఇన్వాల్వ్మెంట్ లేదు, బట్ ఆ పవన్ ని అన్నారని చెప్పేసి తనకి సపోర్ట్ గా మాట్లాడింది. లైక్ పవన్ ఎలా టచ్ చేశారో నాకు తెలుసు, చూసే ఆడియన్స్ కి తెలుసు. అండ్ కళ్యాణ్ కూడా క్లారిటీ ఉంది, ఇక్కడ వచ్చిన రమ్యకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంత బాగుంటుందండి, బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా. మాధురి గారు అలా అనకూడదు అని చెప్పేసి వాళ్ళిద్దరిని అనింది, కానీ కళ్యాణ్ మాత్రం ఎలాంటి మిస్టేక్ లేదని చెప్పేసి అనింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం వాళ్ళిద్దరికి రైవల్రీ అయ్యే ఛాన్స్ 1%. ఎందుకంటే ఏదైనా ఈగో ఇష్యూస్ వల్ల సపరేట్ అవుతారేమో కానీ ప్రెసెంట్ ఉన్న సినారియో బట్టి వాళ్ళిద్దరైతే అసలు సపరేట్ అయ్యే ఛాన్సే లేదు. రైవల్రీ 2 ఇంక ఇప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు తనుజ వర్సెస్ రమ్య. నేనేం పాపం చేశాను, నాకే కష్టం. ఎందుకంటే రమ్య మీద అంత పెద్ద ఎలిగేషన్ చేశారు ఇద్దరు, మాధురి గారు అని రమ్య సోఫాలో కూర్చొని. అమ్మాయి తప్పు లేకుండా అబ్బాయి ఎందుకు చేస్తాడు, ఒక చేతితోనే క్లాప్ ఎందుకు వచ్చి 2 చేతులు కలిసి చెప్పట్లే అని చెప్పేసి అనింది. చరిత్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది ఎవరు మాధురి. సో 1 అయితే 6 తనుజ వర్సెస్ రమ్య అవుతుంది, లేదా నెంబర్ 3 వచ్చేసి తనుజ వర్సెస్ మాధురి. వీళ్ళిద్దరికి అయితే ఖచ్చితంగా రైవల్రీ జరగాలి. అలా ఆడియన్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరిని రౌండ్ అప్ చేసి వాళ్ళిద్దరిని బాగా నెగిటివిటీ ఆల్రెడీ అవుతుంది వాళ్ళకి, స్పెషల్ గా చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ రైవల్రీ ఎలా ఉంటది, వాళ్ళతో ఎలా మాట్లాడుతుంది, ఎందుకంటే వాళ్ళతో అయితే ఇప్పుడు దాకా బాగానే మాట్లాడారు వాళ్ళిద్దరు తనుజతో. బట్ బ్యాక్ బిచ్చింగ్ అయితే చేస్తున్నారు. అరే నీ అబ్బా అంటే ఫ్రెండ్ నార్మల్ గా తనతో బాగా ఉండేది. మాధురి అయితే అమ్మ అంటిలు ఏం కాదు నన్ను అనేది. రమ్య అయితే ఫ్రెండ్ లా చూస్తుంది. సో ఫ్రెండ్ బాగానే ఉంటున్నారు. వెనక్కి వెళ్ళిన తర్వాత బిచ్చింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని ఏదన్నా రైవల్రీ లాగా అనుకోవచ్చు మనం. అండ్ ఇప్పుడు ఇంకా రైవల్రీస్ అంటే ఇంకో రైవల్రీ కూడా స్టార్ట్ అయింది, రీతు వర్సెస్ జమాన్ పవన్. వీళ్ళు ఇప్పుడు కూడా మారకపోతే వాళ్ళ కర్మ, ఇంకా మనం ఏం చేయలేము. వాళ్ళు టాప్ 10 దాకా కూడా ఉండలేరు, ఎప్పుడు వెళ్ళిపోతారు, ఈ మధ్యలోనే వెళ్ళిపోతారు ఇంకా మారకపోతే వాళ్ళు. వాళ్ళదొక రైవల్రీ. అండ్ మన బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ్ బాగా వాడేది సంజన అండ్ ఇమాన్యువల్. సో వాళ్ళు కూడా రైవల్రీ అయ్యే ఛాన్స్ ఉంది ఎవరికి, తనుజకి. ఎందుకంటే తనుజ ఇప్పుడు టాప్ 1 లో ఉందని చాలా మందికి అర్థమైపోయింది. లైక్ ఇమాన్యువల్ గానీ, సంజన గానీ, పవన్ గానీ, అండ్ బయట లోపలికి వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరికీ ఐడియా ఉంది తనుజ అనే టాప్ 1 లో ఉందని. రీసెంట్ గా వచ్చిన హింట్స్ ప్రకారం వస్తే అందరూ తనుజని టార్గెట్ చేస్తున్నారు వైల్డ్ కార్డ్స్. సో ఇమాన్యువల్ కి అండ్ సంజనాకి ఒక ఐడియా వచ్చింది. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా సార్. నీ ఉద్దేశం నాకు అర్థమవుతాం. సో సంజన వర్సెస్ ఇమాన్యువల్ ఒక క్లాష్, అండ్ సంజన వర్సెస్ తనుజ ఇది 2వ క్లాష్. మొత్తం 5 చెప్పాను, ఈ 5 మొత్తం 6 చెప్పాను. ఈ 6 లో ఒకటన్నా జరిగే ఛాన్స్ ఉంది. మాక్సిమం నాకు తెలిసి రమ్య వర్సెస్ తనుజ, మాధురి వర్సెస్ తనుజ, అండ్ తనుజ వర్సెస్ ఇమాన్యువల్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇమాన్యువల్ అండ్ తనుజ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళిద్దరికి మాక్సిమం క్లాష్ పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈగోస్కి వెళ్ళొచ్చు ఇద్దరు. మా ఫ్రెండ్ ఎందుకు ఇలా చేస్తుంది, మా ఫ్రెండ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే రైవల్రీ రావచ్చు. సో చూద్దాం. ఇంకా చాలా వీక్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి బిగ్ బాస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. సో ఇప్పటి వరకు మా ఛానల్ ని మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. చూద్దాంలే. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. సరే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయింది.